మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ముగ్గురు ప్రమోషన్లు డిఎంహెచ్ఓ చేతులు. ఒకరోజు సార్ రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్ కాలు ముక్కడానికి పోయినాను. ఇలాంటి ఆఫీసర్లు ఉండడం వల్ల అసలు మేము ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. పైసలు ఇస్తే గానీ కదలని పరిస్థితి. డబ్బులు ఇవ్వని పక్షాన ఇట్లా ఇస్తున్నాడు. డిఎంహెచ్ఓ ఆఫీసు చాలా హైలీ కరప్టెడ్. ప్రతి ఒక్కడు లంచం తీసుకుంటాడు. ఎన్నికల కోడ్ సామాన్యులకి కష్టపెట్టకుండా ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ వీళ్ళ బతుకులు నాశనం చేసే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే వీళ్ళ పదోన్నతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో అది అసలు వాళ్ళ ఆవేదన ఎంత ఉందంటే దాదాపు వీళ్ళు వారం రోజులుగా కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. సో ఇక్కడ ఎవరికి గోడు వినిపించుకోవాలని వచ్చినా కానీ వీడు పడిగాపులు కాస్తున్నారు తప్ప వీళ్ళ గోడు వినే నాదుడే లేకుండా పోయింది. అండ్ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ పరిస్థితి ఏంది అనేది. మీ పేరేందమ్మా? సబిత అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను స్టాఫ్ నర్స్ ముదక్పల్లిలో ఉంటుండే. ఇప్పుడు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రమోషన్ వచ్చింది. 6 days నుంచి మేడం పొద్దున్న వస్తున్నాం 11కి, నైట్ 8 వరకు కూర్చుంటున్నాం. వెళ్ళే టైంకి ఏం చెప్తుండే ఏమనేచో మీరు వెళ్ళండి రేపు సంతకం చేస్తామని చెప్తుండు. నెక్స్ట్ డే వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ ఉంది అంటుండు. కలెక్టర్ని కూడా కలిసినాము. కలెక్టర్ రిలీవ్ చేయొచ్చు అని చెప్పిండు, ఓరల్గా చెప్పిండు సార్. కానీ నేను ఏంటంటే రిటర్న్కి ఇస్తేనే అవుతుందని ఇవ్వట్లేదు. ఈరోజే లాస్ట్ ఉంది. ఇప్పుడు 5 వరకు నేను వెళ్ళకపోతే నా ప్రమోషన్ లాస్ అయిపోతాను నేను. సో ఎందుకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది? అదే మేడం, సార్ ఏంటంటే ఏది చెప్పట్లేదు, ఏది అడిగినా ఎలక్షన్ కోడ్ అంటుండు. అంతే, ఇంకా మాకు అదే చెప్తుండు. మెయిల్ పెట్టినాము హైయర్ అథారిటీకి, వాళ్ళు రిప్లై ఇచ్చినాక మీకు ఇస్తామని చెప్తుండు. ఎవరు ఇక్కడ అథారిటీ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది? డిఎంహెచ్ఓ సార్. డిఎంహెచ్ఓ సార్. కలెక్టర్ ఆఫీస్ దగ్గర డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ఇక్కడ రోడ్డు మీద నించున్నారమ్మా మీరు? నాన్సీ మేడం, స్టాఫ్ నర్స్. నేను యాక్చువల్లీ పిఎస్సి ఇండల్వాయిలో చేస్తుంటే మేడం, నేను 317 వల్ల నాకు ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అయితే విడో గ్రౌండ్స్లో నేను మళ్ళీ రీపోస్టింగ్ నిజామాబాద్కి తెచ్చుకున్నాను మేడం. మాక్లూరులో 18th రోజు నాకు 15th రోజు ఆర్డర్ ఇచ్చారు మేడం. 18th రోజు నేను ఆదిలాబాద్ నుంచి రిలీవ్ అయ్యి వచ్చినాను. 19th ఇక్కడ మూవ్మెంట్ ఆర్డర్ కోసం నేను అప్లికేషన్ పెట్టినాను. ఇక ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది మేడం దరిద్రము. లేదు నీకు కోడ్ వర్తిస్తుంది, నువ్వు వెళ్ళిపోను, ఆదిలాబాద్ పో, నేను జాయిన్ చేసుకోను అంటే ఎంతమంది 100 మంది దగ్గర మొత్తం తిరిగి నేను కోడ్ వర్తించదు అని చెప్పిపించినా కూడా ఆయన వింటలేడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను డిప్యుటేషన్లో ఉన్నప్పుడు నా దగ్గర 20,000 తీసుకున్నాడు మేడం. ఇప్పుడు కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మేము డబ్బులు ఇవ్వనందుకు డిప్యుటేషన్ పైన కూడా లంచమే ఇచ్చారు. అవును, లంచం ఇచ్చినా. నేను నాకు ఇందల్వాయి నుంచి మాక్లూరు ప్లేస్మెంట్ ఇవ్వడానికి 20,000 తీసుకున్నాడు నా దగ్గర. ఇదే పర్సన్ 20,000 తీసుకున్నాడు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వనందుకు మమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు. ఇది 100% మేడం. అదే మేము ఒక 50,000 వేలు ఆయనకి ఇస్తే కళ్ళు మూసుకొని మూమెంట్ ఆర్డర్ ఇస్తుండే. మాకు డబ్బులు ఇవ్వని పక్షాన ఇట్లా ఇస్తున్నాడు. డిఎంహెచ్ఓ ఆఫీసు చాలా హైలీ కరప్టెడ్. ప్రతి ఒక్కడు లంచం తీసుకుంటుండు. మేము ఎవరికి చెప్పుకోవాలా? మేము సంపాదించి పెట్టేది వీళ్ళ కోసమా, పిల్లలను పోషించుకోవడానికి కోసమా? మమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. మూమెంట్ ఆర్డర్ ఇస్తలేరు, మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేయనిస్తలేరు. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి రిలీవ్ అయినరు కదా, సో వాళ్ళు ఏం మీకు రిలీవ్ ఈజీగానే చేసేసినా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ కోవడానికి ఇట్లా మేడం నథింగ్. ఆడ డిఎంహెచ్ఓ సార్ ఆర్డర్ చదివి ఈ అమ్మాయిని రిలీవ్ చేయండి ఒక్కటే మాట. మేము మా హెచ్ఓడి ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా పాటిస్తామన్నారు. రిలీవ్ చేసిండ్రు. ఆడపిల్లలం మేడం, పొద్దున వచ్చి రాత్రి వరకు కూర్చుంటున్నాము. కనికరం అనిపిస్తలేదా? ఇన్నిసార్లు తనైతే అంత లాంగ్ నుంచి వచ్చింది. నన్ను పిల్లల్ని వదిలేసుకొని వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఇన్నే కూర్చుంటున్నా. పిల్లలకు చదివించలేదు, తిండి లేదు, ఏం లేదు. మార్నింగ్ 11కి వచ్చినాను, నాకు మధ్యాహ్నం లంచ్ కూడా లేదు, ఇన్నే కూర్చున్నాను. ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఆయన మీద నొక్కుతున్నాడు, ఈయన మీద నొక్కుతున్నాడు. మేము ఎవరిని అడగాల? అందుకే మేము మిమ్మల్ని అప్రోచ్ అయినా. ఆర్డర్ కాపీతో పాటు మీరు అన్ని సబ్మిట్ చేయాలి మేడం. అన్ని సబ్మిట్ చేసినాను. నా రిలీవింగ్ ఆర్డర్, నా ఆర్డర్ కాపీ, నా మూమెంట్ అప్లికేషన్. ఇంకేం కావాలా? ఇంకా డబ్బుల మూట ఒకటి కావాలా? అది నా దగ్గర లేదు. నేను పేదదాన్ని, భర్త చచ్చిపోయి 6 ఏళ్ళు అవుతుంది. నేను పిల్లలను పోషించుకోవన్నా, అడిగిన వాళ్ళకి అడిగినట్టు డబ్బులు ఇవ్వన్నా? చెప్పండి. ఆయన హైలీ కరప్టెడ్ మేడం. నేను చెప్తున్నాను, హైలీ కరప్టెడ్. డబ్బులు ఇవ్వని మాత్రం ఏ పని చేయడు. దానికి మధ్యవర్తులు ఉంటారు. ఈ డీలింగ్ కరెక్ట్ కాకపోయేసరికి మమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు. ఇంకొక ఆవిడ కూడా మనతో ఉంది, సో తనతో కూడా మాట్లాడదాం. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఏంటంటే దేశ సేవ కోసం కోల్కతాలో ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు. మీ పేరేంటి? రాధా అండి. ఇలాంటి ఆఫీసర్లు ఉండడం వల్ల అసలు మేము ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. ఎప్పుడు చేంజెస్ వస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్లో?
సుమన్ టీవీని ఆశ్రయించారు మీరు, మాకు అన్యాయం జరుగుతుంది అని మీ ఫోన్ కాల్, మరి ఎట్లా అనిపిస్తుందమ్మా మీ ఫోన్ కాల్ వినంగానే సుమన్ టీవీ ఇక్కడి వరకు మీకోసం రావడం? మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకనంటే ఇంత తొందరగా రియాక్ట్ అయ్యి వచ్చారు కదా, ఇలాంటి మీడియా అనేది ఇంకా పెరగాలి, రేటింగ్ అనేది. అంటే ఇలా తొందరగా రియాక్ట్ అయిన మీడియా అనేది ప్రజలకి ఇంపార్టెంట్ కదా మేడం. మేము 1 వీక్ నుంచి తిరుగుతున్నాము. ప్రమోషన్ వచ్చినందుకు సంతోషపడాలా, రిలీవ్ కావట్లేదు అన్నందుకు బాధపడాలా, లేకపోతే పిల్లల్ని చూడట్లేదని బాధపడాలా, లేకపోతే మా సార్ కోసం బాధపడాలి, దేనికోసం బాధపడాలి అంటే ఎక్కడమ్మా మీరు ఇప్పుడు? నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందైతే ఉన్నారు. ఎంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు ప్రతిరోజు? నేను పిఎస్సి ఏడపల్లి మేడం. అయితే యాక్చువల్గా అయితే వర్క్ ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు ప్రభుత్వం. అంటే 317 జీవో దాన్ని మాడిఫికేషన్ చేస్తాము, దాన్ని న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు హోప్ ఉన్నది, మారుస్తారు అని వెయిటింగ్ కోసం చూస్తాము. ఇంత లోపలే మాకు ప్రమోషన్ వచ్చింది. సరే మేము వెళ్ళిపోతాం కదా అనేసి ఎంతూజియాజంతో ఉన్నాము. కానీ ప్రమోషన్ వచ్చింది కానీ వీళ్ళు రిలీవ్ చేయట్లేదు. ఇప్పుడు 15 డేస్ అని అంటే మాకు టైం అయిపోతుంది. 1 వీక్ నుంచి తిరుగుతున్నాము. ప్రమోషన్ క్యాన్సిల్ అయితే ఇక తర్వాత మేము కోర్టుకి అప్రోచ్ అయినా సరే మల్టీజోన్ 1 వాళ్ళు 16, మల్టీజోన్ 2 వాళ్ళు 18 మెంబర్స్ అందరు జాయిన్ అయ్యారు. ఓన్లీ నేను ఒకదాన్నే ఫెమిలియర్ అవుతున్నా. అది అర్థం కావట్లే మేడం నాకు. అదే వీళ్ళందరికీ ఇప్పుడు మీకు ఇక్కడ డిఎంహెచ్ఓ ఏం చెప్తున్నాడమ్మా? నాకు మెయిల్ కావాలి. ఏం మెయిల్ కావాలి అని అంటే నాకు ఇన్స్ట్రక్షన్స్ కావాలి. తనకు ఇప్పుడు యాక్చువల్గా అయితే మాకు పెట్టిన ఆర్డర్ ప్రకారము 15 డేస్లో రిలీవ్ చేయాలని ఈయనకంటే సుపీరియర్ చెప్పేశారు. రిలీవ్ చేయాలి ఈయనకంటే సుపీరియర్ చెప్పినాక. ఈయన ఏమంటున్నాడు, నాకు ఎలక్షన్ అంటే సుపీరియర్ తీసుకున్న డెసిషన్ కూడా రాంగ్ అనమాట. ఈయన డెసిషన్ కరెక్ట్ అనే వర్షన్లో ఉన్నారు. చెప్పిర్రా ఇది నా పరిస్థితి సార్, ఇది మా సార్ పరిస్థితి, నేను ఇక్కడ సేవ చేయడానికి మాత్రమే నేను ఈ ఉద్యోగంలో చేరినాను, హెల్త్ డిపార్ట్మెంట్లో చేరినాను, మీరు చెప్పేది వినే పరిస్థితిలో అక్కడ ఎవరైనా ఉన్నారమ్మా? మేడం చెప్తున్నాము, కాకపోతే ఆయన వర్షన్ ఏముంది, నేనేం చేయలేను, ఒక కోడ్ ఉంది, మీ వల్ల నేను మేమో తీసుకోవాలా అంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంత ఇరిటబుల్గా ఉంది మేడం. అంటే అవినీతి అనేది చాలా ఉన్నది మేడం. నేను ఒకదాన్ని కాదు, సఫర్ అయ్యేటోళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. దీన్ని ఎవరు అబాలిష్ చేస్తారో తెలియదు మేడం. అంటే నేను ఈవెన్ కరప్టెడ్ అనిపిస్తుందా? కరప్టెడ్ మేడం. ఈవెన్ అంటే మేము వెళ్ళంగానే ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, అయ్యో పాపం అన్యాయం జరుగుతుందని మీరు ఎలా వచ్చారు, అన్యాయం చేస్తున్నామని వాళ్ళకి అనిపించట్లే మేడం. రేపురా, ఎల్లుండ్రా, తర్వాత రా, ఈ రోజురా, ఆ రోజురా, మళ్ళీ వాళ్ళు ఫంక్షన్లు, పార్టీలు, అటుకు వెళ్ళడం, ఇటు వెళ్ళడము అవన్నీ జరిగిద్ది. అంటే మా పనులకు మాత్రం వాళ్ళకి టైం లేదు. డిఎంఈ ఆర్డర్ ఇచ్చినాక కూడా ఈయనకు ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నారు. అది మాకు అర్థం కావట్లే మేడం. మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఎవ్రీ మెంబర్ ఈజ్ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లం మేడం. ఒక ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు మేడం, ఆయన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఓన్లీ ఎలక్షన్ కోడ్. అది వాస్తవమే అనిపిస్తుందా మీకు? కావాలని మిమ్మల్ని తిప్పుతున్నారు అనిపిస్తుంది మేడం? ఇప్పుడు ఇంతమందికి లేని ఎలక్షన్ కోడ్, మాది ఎసెన్షియల్ సర్వీసు, మాది ఎమర్జెన్సీ సర్వీస్ అన్నప్పుడు మేమేం ఎలక్షన్ కోడ్ అని అంటే మేము ఏ పార్టీకి అతీతంగా మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. మాది అఫీషియల్ వర్క్. జస్ట్ డిఎంఈ ఇచ్చేసారు మాకు, 15 డేస్ టైం ఇచ్చారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు మేడం 15 డేస్ టైం? అందరికీ లేని ఎలక్షన్ కోడ్ మాకెందుకు వచ్చింది? మనకి మాత్రం ఒక కాల్ అనేది వచ్చింది సుమన్ టీవీకి కాల్ వచ్చిన వెంటనే మనం రెస్పాండ్ అయ్యాం. బాధితులతో మాట్లాడాలని ఇక్కడి వరకు వచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఫస్ట్ 2nd ఫ్లోర్లో ఏదైతే డిఎంహెచ్ ఆఫీస్ ఉందో సో అక్కడ ఉండే అనమాట. వాళ్ళని కలిసే ప్రయత్నం చేసినాం. వాళ్ళతో మాట్లాడే సందర్భంలో అక్కడ ఉండే అధికారులు ఇక్కడ మీరు ఎవరితో కూడా మాట్లాడే అవసరం లేదు అని మనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి నెట్టేసే పరిస్థితి. సో వాళ్ళ దగ్గర ఆర్డర్ కాపీస్ ఉన్నాయి అండ్ ప్రమోషన్ సంబంధించిన ఆఖరి తేదీ ఇవాళే ఉంది. నిజంగానే ఎన్నికల కోడ్ గనక ఉంటే మిగతా జోన్స్లో యథావిధిగా ప్రమోషన్లు సాగుతున్నాయి అండ్ దాంతోపాటు డిప్యూటేషన్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు అండ్ రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా సాగుతున్నాయి. ఈవెన్ జీజీహెచ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కూడా ఎవరైతే వస్తున్నారో వచ్చిన వాళ్ళని తీసుకోవడం, ఇక్కడ నుంచి రిలీవ్ అవ్వ వాళ్ళని రిలీవ్ చేస్తున్నది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ డిఎంహెచ్ ఆఫీస్లో మాత్రమే ఆ వర్క్ ఎందుకు జరగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్నకి జవాబు ఇందాక బాధితులు మనకి చెప్పారు. ఆయన అవినీతితో కూరుకుపోయిండు, లంచం డిమాండ్ చేస్తుండు. గతంలో కూడా ఒక నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ కావాలంటే 20,000 చేతిలో ముట్టిన తర్వాతనే ట్రాన్స్ఫర్ అయిందని. సో ఇప్పుడు పాపం వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, ఆయనకి ఇచ్చుకుందామన్నా ఆయనకు సమర్పించుదామన్నా పైసా లేదు. సో దాంతో
దాదాపు వారం రోజుల నుంచి పొద్దున్న నుంచి రాత్రి 8:30 కొన్ని రోజులు 9 వరకు కూడా ఇక్కడ పడుగు కాపులు కాసినా కానీ పాపం ఆయన కనికరం రావట్లేదు. మరి అధికారులైనా ఇది చూడాలి, వాళ్ళకి స్పందించాలి. పాపం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి కష్టపడుతున్న మహిళల గోడు పట్టించుకోవాలని మనం కూడా కోరుకుందాం. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి.